మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు, వేదిక్ సైంటిస్ట్. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని కమెంట్స్ వల్ల నేను కూడా ఒక డౌట్ రేస్ చేస్తున్నాను ఈరోజు. ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? కొంతమంది 3 చేస్తారు, కొంతమంది 5 చేస్తారు, కొంతమంది 108 చేస్తారు, 21 చేస్తారు. వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళు చేస్తారు, మొక్కును బట్టి చేస్తుంటారు. మళ్ళీ ఆ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఒక పేపర్ మీద రాయడం కానీ చేతి మీద రాసుకోవడం ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మెయిన్ డిస్టర్బెన్స్ ఏమొస్తుందంటే, ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా మన నంబర్ ఎంత, ఏ ప్రదక్షిణలు ఉన్నాం, 2లు ఉన్నామా 3లు ఉన్నామా దగ్గరకు వచ్చినాం అని చెప్పి. సో అట్లాంటివి కాకుండా ఎట్లా చేస్తే మనము ఇంకా దేవుని మీద ఇప్పుడు ఒక నామం జపిస్తూ ఆ కౌంట్ చేయలేం మనం. ఇక్కడ ఇది డిస్టర్బ్ అవుతుంది, అక్కడ అది డిస్టర్బ్ అవుతుంది. ఒకదాని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ముఖ్యంగా ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆ ప్రదక్షిణం చేస్తున్న మోక్షం దక్కుతుందంటారు? ప్రదక్షిణ గురించి మనకు వేదంలో మరియు పురాణాలలో కొన్ని మంత్రములు శ్లోకములు ఉన్నాయి. మనోమేహార్దచ్చ తనోమ్రచ్చత అని, అంటే మన మనస్సు అనేటటువంటి పుష్పమును భగవంతునికి సమర్పించమని చెప్పింది శాస్త్రం. అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాము అన్నది లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు. ఒకవేళ అలా ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకుంటే ఇన్ని ప్రదక్షిణాలు చేసినా భూమండలం మొత్తం తిరిగినా ప్రయోజనం లేదు. మన మనస్సు భగవంతుని పైన లగ్నం అయ్యేంత వరకు ప్రదక్షిణ చేయమని చెప్పింది. మన ఐక్యూ లెవెల్స్ మన బుద్ధిని బట్టి. అయితే మీరన్నట్టు 3, 5, 11, 108, 1116 అలా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో రకరకాలు పుస్తకాలు బట్టి మీరన్నట్టు చేసేటటువంటిది ఉన్నాయి. అలానే కొంతమంది పూలను పెట్టి చేయాలి అని అంటారు, కొంతమంది ఒక్కలు ఏదో అంటే ఆ సంఖ్య కోసము సంఖ్యను పూర్తి చేసుకోవడానికి ఒక్కొక్కటి పెట్టుకుంటారు. ఇలా చూసుకుంటే 108 జపమాల ఉంటుంది కదా, జపమాలను పట్టుకొని ప్రదక్షిణ చేయడం ఇంకా ఉత్తమం. ఒకసారి ఒక నామము భగవంతునికి 108 నామాలు కదా, 108 ప్రదక్షిణాలు చెయ్యాలి అని అనుకుంటే ఒక జపమాలను తీసుకొని మొదటి పూస దగ్గర ఆ మంత్రంని పెట్టుకొని ఆ మంత్రం ఆ జపమాల పూసను పట్టుకొని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు, ఇన్నిసార్లు పలికామో అని లేదు, ఆ పూసను పట్టుకొని 108 సార్ల మనస్సులో పరమేశ్వరుని తలుచుకుంటూ ప్రదక్షిణ చేయాలి. అలా కాగానే 2వ మాల ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా 108 ప్రదక్షిణాలు జరిగేంత వరకు జపమాలను చేసుకున్నాక ఈ జపమాలను భగవంతుని దగ్గరకు పూజ చేసేటప్పుడు లోపలికి వెళ్ళి దండం పెట్టేటప్పుడు స్వామివారికి తగిలిచ్చి ఇవ్వమని చెప్పాలి. ఈ జపమాలను ఆ స్వామివారికి తగిలిచ్చాక ఈ జపమాలను అర్చక స్వామిలతో మెల్లో వేసుకుంటే ఇతనికి కర్ణుడికి ఎలా అయితే కవచకుండలాలు రక్షణనిస్తాయో ఈ జపమాల శరీరంలో ఉన్నంత వరకు, శరీరం మీద ఉన్నంత వరకు ఆదివ్యాధి జ్వరాదులు కాదు, మృత్యువు కూడా అతన్ని చూస్తే భయపడుతుంది అన్నమాట. ఇలాంటివి చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ప్రదక్షిణ ఫలితము తర్వాత రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇది చేసుకోవాల్సింది. ఇలా చేసుకుంటే వాళ్లకు అన్నింటా దిగ్విజయం. గురుగారు, ముఖ్యంగా చాలా మంది అంటుంటారు గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాకూడదు, అలాగే మనం గుడి నుంచి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, ఆ ఉన్న పుణ్యం కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుంది అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇవి 2 తప్పే అమ్మా. దేవాలయానికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని దేవాలయానికి ఎలా అయితే వెళ్తుంటామో దేవాలయం నుంచి బయటికి వచ్చాక తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అలానే కాళ్ళు కడుక్కుంటూ ఉండాల్సిందే. ఎందుకు అనంటే భూత ప్రేత పిశాచములన్నీ కూడా దేవాలయం బయట ఆవహించి ఉంటాయి, దేవాలయం లోపలికి రావు. ఈ లోపలికి వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా భగవంతునికి తన బాధ, కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అలానే ఇతని యొక్క తన యొక్క ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటాడు. అలా పెంచుకొని తిరిగి బయటికి రాగానే మళ్ళీ చెప్పుల రూపంలో ఇతన్ని ఆవాహన చేస్తాయి. వెనకటి కాలంలో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా గుడికి వెళ్ళేది, చెప్పులు లేకుండానే ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా కాళ్ళు కడుక్కునేటటువంటి వాళ్ళు. అలాంటిది ఇప్పుడు మనం చెప్పులు వేసుకొని గుడికొస్తున్నాం డైరెక్ట్. కనుక ఖచ్చితంగా కాళ్ళు చేతులు అనేవి దేవాలయం నుంచి
ఇంటికి వచ్చినాకైనా ఇంటి నుంచి గుడికి వచ్చినాకైనా కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిందే. ఇకపోతే మధ్యలో మాట్లాడరాదు అనేటటువంటి నియమం లేదు, కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడేటటువంటి మాటలు ప్రసన్నంగా అందరికీ మంచి జరిగేటటువంటి విషయాలను మాట్లాడమని చెప్పబడింది. గుడి నుంచి బయటికి రాగానే విధవ మాటలు మాట్లాడింది, గుళ్ళో దర్శనాలు చేసుకోగానే ఫలితాలు రావాలి అంటే రాదు. మన మాట నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన నోరు ఎప్పుడైనా కానీ కట్టడి పెట్టుకొని మనం మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్నటువంటి మాటలన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడు కూడా డైరెక్ట్ గుడి నుంచి ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పుణ్యం వస్తుంది, వచ్చినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అందుకే డైరెక్ట్ వెళ్ళకూడదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నీ బుద్ధి సక్రమంగా ఉండి నీ మనస్సు నిశ్చలంగా ఉంటే నువ్వు ఎవ్వరింటికి పోయినా నీ పుణ్యం నీదే కదా, నీకెందుకు వస్తుంది, వాళ్ళకి ఎందుకు వస్తుంది అసలు? నువ్వు డైరెక్ట్ గుళ్ళోంచి నువ్వు శ్మశానంకి వెళ్ళి కూర్చున్నా నీ పుణ్యం నీకే. అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరికీ మరి మోక్షం వస్తుందా? గుళ్ళోకి వెళ్ళి ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తేనే పుణ్యము అని అంటే మరి గుడిలోకి వెళ్ళి డైరెక్ట్గా ఎవరైనా చనిపోతే వారి సమాధి దగ్గరికి వెళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా డైరెక్ట్ మోక్షానికి వెళ్తారా? ఇవి అపోహలు, తెలియనితనం, వాళ్ళకి పాపం తెలిసి ఉండదు. కానీ ఇవేవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నీ మనస్సు బుద్ధి పవిత్రమైతే నీ కర్మ నిన్నే ఉద్ధరిస్తుంది. నువ్వు గుళ్ళోకి వెళ్తే భగవంతుని నమస్కారం చేసుకుంటే నువ్వు ఉద్ధరణ పొందుతావు తప్ప నీ యొక్క పుణ్యం వేరే వాళ్ళ ఇంట్లోకి వస్తుంది, వేరే వాళ్ళకు ఉద్ధరిస్తుంది అనడానికి లేదు. నీ జ్ఞానం పెరుగుతుంది. దానివల్ల ఇలాంటి ఇంకొక క్వశ్చన్స్ రాకుండా పక్క వాళ్ళను పాడు చేసేటటువంటి ఆలోచనలు రావు చాలామందికి. గురుగారు, ముఖ్యంగా మరి గుడి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి గుడిలో గజస్తంభం అని ఉంటుంది, ప్రతి గుడిలో ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ఫస్ట్ గుడికి వెళ్ళగానే గజస్తంభాన్ని దర్శించుకుంటారు. అసలు ఎందుకు దర్శించుకోవచ్చు అంటారు? మనకు ధ్వజారోహుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడనమాట. ఆ రాక్షసుని శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు. సంహరించినప్పుడు ఈ ధ్వజారోహుడు అనేటటువంటి రాక్షసునికి శ్రీ మహావిష్ణువు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఏమని అని అంటే, ఇప్పటి నుంచి దేవాలయంలో నిన్ను ధ్వజస్తంభంగా పెడతారు, నాతో సమానంగా బలిపీఠంలో పెట్టి నీకు పూజ చేస్తూ ఉంటారు. ఏ భక్తుడైనా ధ్వజస్తంభంలో నిన్ను మొక్కిన తర్వాతనే నాకు దర్శనం అవుతుంది అని ఆ స్వామివారు వరాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అయితే ఆ ధ్వజారోహుడు సాక్షాత్తు రుద్రాంశతంభూతుడు, శివుని యొక్క అంశ నుంచి పుట్టినటువంటి వాడు కనుక శివాలయాల్లో విష్ణువాలయాల్లో ఏ దేవాలయంలో అయినా సరే ధ్వజస్తంభాన్ని శాస్త్రబద్ధంగా పెట్టి పాంచరాత్రాగమము, వైఖానసాగమము, శైవాగమము, ఈ యొక్క ఆగమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆగమాలలో ఎలా విధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట విధానం తెలుపబడిందో ఆ విధంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేస్తారు. దేవాలయానికి 8 మూలల, కొన్ని దేవాలయాలకైతే 16 మూలల్లో కూడా బలిపీఠాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజు కూడా 11:30 సమయానికి ఆ బలిపీఠాల మీద ధ్వజస్తంభం దగ్గర బలి పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది దేవాలయాల రక్షణ కొరకు చేస్తారు. అందుకని భక్తులు ఎవరైనా కానీ విధిపూర్వకంగా దేవాలయం లోపలికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కున్నాక మొట్టమొదట ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. ఆ ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకున్నాక స్వామివారి వాహనం ఏదైతే ఉందో, పరమేశ్వరుడైతే నందీశ్వరుడు, విష్ణుమూర్తి అయితే సాక్షాత్తు గరుత్మంతుడు, అమ్మవారు అయితే సింహం, గణపతి అయితే ఎలక, ఇలా వాళ్ళ వాహనానికి కూడా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ వాహనాన్ని నమస్కారం చేసుకున్న తర్వాత ప్రధాన దైవాన్ని నమస్కారం చేసుకోవాలి. ఇది శాస్త్రం. అందుకని ఆ రోజు మహావిష్ణువు ఇచ్చినటువంటి వరానికి అనుకూలంగా భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకుంటారు. ఇది ఆనవాయితీగా. గురుగారు, మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు.